ప్రార్థన చేస్తాం. ఈ రీతిగా దేవుడు నాకు ఇచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి తనను బట్టి దేవుని స్తుతిస్తాం. ఇద్దరు ఆరాధించాలి. ఆనందించిన స్నేహితులు రావాలి, ముందుకు రావాలి. 2 నిమిషాలు, 1 నిమిషం, 20 నిమిషం ఆరాధించాలి. ఆరాధించిన తర్వాత చివరి ప్రార్థన సోదరు మహిళ చేసి ఊహించేస్తాడు. ఊహించుకున్నాం. ఆరాధించాలి. 3 ఆరాధించాలి. ఆరాధించాలి. అయా అయా మరి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి నా యొక్క జీవితంలో, నా కుటుంబ జీవితంలో తండ్రి మీరు కుమారుడు ఇచ్చిన కొడుకు బట్టి మీకు వందనాలు తెలుసుకుంటూ వస్తున్నాను తండ్రి. అయా మరి 1 నెల మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు తండ్రి బాధలు, కష్టాలు, ఇబ్బందులు, రోగాలు అన్నింటిలో కూడా తండ్రి మీరు ఎంతో ప్రేమ చూపిస్తూ నడిపిస్తూ మా కుటుంబం ఆదరణ చేస్తున్న కుటుంబం బట్టి మీకు వందనాలు తెలుసుకున్నాం తండ్రి. విడివిడిలో కూడా ఎన్నో సందర్భాల్లో మీరు చేసిన మేలుకై మీకే ఘనత మహిమ ప్రభావం తెలుసుకున్నా తండ్రి. మీకు ఎంత చేసినా కానీ, ఎంత ఆలోచన కానీ మీరు నిరసనగా ఉంటూ ఈ కొద్ది స్థుతి ఆరాధన ప్రభావం పెట్టి సమర్పిస్తున్నాం తండ్రి. అయ్యా నువ్వు వాగ్దానం పొందడం, నువ్వు నాకు వాగ్దానం ఇవ్వకు నేను అర్హురాలి కాదు కానీ ప్రభువా, నన్ను ప్రేమించి నా పట్ల నువ్వు చేస్తూ వచ్చిన ప్రతి విధానాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నా బిడ్డ పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలు ఉపకారం బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. అయ్యా నేనైతే మాత్రం ప్రభువా నేను గుర్తించుటకు, నేను ఆరాధించుటకు, నేను గణపరచుటకు ప్రభువా నేనైతే అర్హురాలి కాదని ప్రభువా నీ పాద సన్నిధిలో ఒప్పుకొంటూ ఈ యొక్క చిన్న స్తుతి ఆరాధన నీ పాద సన్నిధిలో ప్రభువా సమర్పిస్తున్నాను తండ్రి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన అన్నప్పుడు తలవంచాల పక్కనోడు ఏం చేస్తాం చూడద్దు. అది ప్రార్థన ఎక్కించడం కాదు. ఫీడ్ చూడటమే చట్టాలు. ప్రార్థన అది వస్తున్నాడు. ప్రేమలిన పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ దాసుడు మా ప్రియ సహోదరుడు ప్రభా ఆదేశాన్ని బట్టి అతను బట్టి వందనాలు. వారు ప్రేమించి దైవ సంకల్పంలో మీరు కుమారుని బహుమానం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. కుమారుడు ఇచ్చిన స్వాస్థ్యము అని బైబిల్లో రాయబడినట్లు మీరు ఇచ్చిన స్వాస్థ్యము, మీరు ఇచ్చిన బహుమానాన్ని బట్టి స్తోత్రాలు. బిడ్డని తల్లి గర్భంలో కాపాడారు. బిడ్డంగా చారిపోవడం మీరు కాపాడుతూ వచ్చారు. అందువల్ల కాదండి అసలు దినాల్లో కూడా తల్లికి తోడుకుంటూ వచ్చారు. మీకు స్తోత్రాలు. తల్లి బిడ్డ క్షేమంగా ఉంచుతూ వచ్చారు ఉన్నారు. గత గడిచినటువంటి ఈ సంవత్సరం అంతట్లో కూడా మీ కృప, మీ దేవులు, మీ ఆశీర్వాదాలు ప్రభావ బిడ్డకు మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకే స్తోత్రాలు. ప్రాముఖ్యంగా తండ్రి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ మీ స్థాయిలో మనం చేస్తున్నాం ప్రభావ. నిజమే తండ్రి ప్రభావ కేవలంగా దేవుని యొక్క బహుమానం, దేవుడిచ్చిన బహుమానం. ఇక్కడ బహుమానం గురించి కొన్ని విషయాలు చూడబడుతూ వచ్చింది. దేవుడిచ్చిన బహుమానాలు ఏంటో చూసాం. దేవుని బిడ్డలు దేవుని ద్వారా ఇవ్వబడిన బహుమానం దేవుని స్థలంలో నాటబడినప్పుడు, ఆ యొక్క బహుమానం దేవుని స్థలంలో ఎదుగుతున్నప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చిందన్నది లేఖనాలు చూపించబడుతూ వచ్చింది. నేను మేము కూడా ప్రభా అటు మా బిడ్డలు పెంచిన వారమై ఏదో మా బిడ్డలు మెదలకు తీసుకొస్తున్నాం, తీసుకెళ్తున్నాం, వాళ్ళు ఎట్లుంటే మాకు ఎందుకు అన్న స్వభావం కాకుండా అన్నవాళ్ళే మా బిడ్డలు పెంచేవారుగా, ఆ యొక్క అనుభవాలు మిమ్మల్ని ఆరాధించేవారుగా తండ్రి, మీ యొక్క నామ ఘనత కొరకే జీవించేవారుగా అన్నదలు తండ్రి, ఆ బిడ్డలు మీకు మహిమ తెచ్చే బిడ్డగా ఆనాడు సమూయేలు తండ్రి రాజును అభిషేకించే ధన్యత పొందుకున్నాడు. మీ సన్నిధిలో ఉంటున్నాడు ప్రభు. మీ స్వరాన్ని వినగలుగుతూ వచ్చాడు. ఎంత గొప్ప ధన్యత. మిమ్మల్ని ఆరాధిస్తున్నాడంటే తన జీవితం ఎంతో శ్రేష్టకరమైన అనుభవం ఉంది. అటు అనుభవం థియేటర్ రిజనాలను కూడా ఈ బిడ్డను కూడా మీరు అనుమతించండి. అటు అనుభవం ఈ బిడ్డ వచ్చిన వాడే సమూయేలు వలె దేవుని సన్నిధిలో నాటబడిన వాడే దేవుని దేవుని వచ్చి బహుమానాలు పొందుకుంటూ పరిపూర్ణ రక్షణ విశ్వాసయుతులు సాగడానికి సహాయించండి. చిన్న వయసు నుండి బాలు నడవలసిన త్రోవను తాను నడిపించడానికి
తల్లిదండ్రులైన వారికి కూడా మీ జ్ఞానం మీ కృపను దయచేయండి ప్రభావ. మనుషుల వైపు చూడకోకుండా, దాసుల వైపు చూడకోకుండా, సేవకుల వైపు చూడకోకుండా, విశ్వాసుల వైపు చూడకోకుండా దేవుని సన్నిధికి దేవుని కొరకై దేవుని మీద నడిపించే బిడ్డగా వారిని స్థిరపరచమని దేవా బలపరచడం ప్రార్థన చేస్తూ బిడ్డనిచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ సమయాలు లాంటి జీవితం బిడ్డకి సమయాలు పెంచిన రీతిలో ఆ తల్లికి ప్రభావ తల్లిదండ్రులు మీరు అనుగ్రహించి అయిపోతున్నారు ముందున్న సమయంతో దీవెనకరంగా చేయమని దేవా వచ్చిన ప్రజలందరూ కూడా స్తుతిస్తూ తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. బిడ్డ వాక్యం పోకుండా హృదయాల్లో నాటపడినట్లే కృపను అనుగ్రహించి అయిపోతుందని ఇచ్చే సమయం బట్టి స్తుతిస్తూ ఆ బిడ్డ జీవిత కాలం అంతా కూడా ఈ మందిరంలో నాటబడి ఆత్మానుసారంగా ఫలిస్తూ అభివృద్ధి పొందే బిడ్డగా ఆ బిడ్డను స్థిరపరిచి మీ దక్షిణాస్త్రం ఆదుకుని బలపరిచి మహిమని కలవలసిన రక్తాన్ని బిడ్డని ప్రోక్షిస్తూ మీ రక్త ప్రోక్షణ కిందిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి. మరి వెంటనే భోజనం ఏర్పాటుంది. ప్రేమ విందు మరి సోదరుడు రాజేశన సంగీతక్క వారి యొక్క కుమారుడు శివుడు రజనాడు యొక్క మొదటి బర్త్డేకి వచ్చిన వారందరూ కూడా ప్రభు నామం ఆచరిస్తా ఉంటున్నాం. అందరూ కూడా ప్రేమ ఏర్పాటు చేయబడి ఉన్నది. అందరికీ మందిరంలోనే ఉంటుంది. కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా దయచేసి మరించాల్సిన మనం చేస్తున్నా. తర్వాత మీరు కుటుంబంగా ఫోటోలు కూడా తీసుకోవచ్చు. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చివరి ఆశీర్వాదం తీసుకున్నాం. అందరికి ఆహ్వానం చేసింది త్వరగా పైకి రా కోటు సరిగా అదే చాలా తీసుకెళ్ళి రావాలి. ప్రభు బేట అందరికీ వందనాలు. చెప్పినా కానీ మీరు అందరూ కూడా ఆయన దయ ఉంచి మీ కుటుంబ సభ్యులుగా చేసుకున్నందుకు మీ వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సంఘంలో కూడా ఆత్మీయ సహవాసాన్ని కలిగి మీరందరూ నా కొరకు నా కుటుంబం కొరకు ఆమె గర్భవతిగా ఉన్నప్పటి నుంచి 20 వరకు కూడా మీరందరూ కూడా నా కుటుంబం కొరకు ప్రార్థన చేసి వచ్చిన క్రమం బట్టి మీకు దేవుని అందరికీ ధన్యవాదాలు చెప్తున్నానండి. మీకు అందరి వరకు ప్రేమ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఆహ్వానం మన్నించి మీరు అందరూ కూడా ధైర్యం అయినప్పటికీ లేట్ అయినప్పటికీ కూడా మీరంతా ఓపికగా ఉన్నందుకు మీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రభు నామం బట్టి మీకు అదే లేట్ కాదు, వాళ్ళదే లేట్. సమయంలో బయట కూడా కేక్ కటింగ్ ఉంటుంది. మరి మొదట కేక్ కటింగ్స్ అయిన తర్వాత అప్పుడు ప్రేమలో పాల్గొనాలి. ఫొటోస్ కూడా అందరూ కూడా చాలా సంతోషంలో పాల్గొనాలని మనవి. కాబట్టి అన్ని సర్వేలు చేస్తున్నారు కానీ ఇక్కడ సర్వేకి వచ్చేసరికి తెలియకపోతున్నాడు. కాబట్టి ఇది అద్భుతమైనది. ఎటువంటి చెప్పడానికి అవకాశం ఉండదు. భయం పులి పెట్టమంటేనే భయం. బయట ఏంటన్నా చెప్పగలదు కానీ ఇక్కడ చెప్పలేము. సరే ఆ వచ్చిన ఆపణ నుంచి వచ్చారు కాబట్టి ప్రేమను విధించి వారి యొక్క సంతోషంలో పాల్గొనాలని కోరిక. సరే చివరి ఆశీర్వాదం తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది బయట, దాంట్లో మనం పాల్గొన్నాం. తొట్టెలను మనం కాపాడుకోను తన మహిళ మహానందంతో నిర్దోషి నిలబెట్టడము శక్తి గల రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ సమాధానము ఇప్పుడు నేను చెలవచ్చిన వారిని ప్రత్యేకంగా రాజేష్ అన్న సహోదరికి వారిని ప్రేమించి ఇచ్చిన మొదటి సంతానమైన పాపకి రెండవ సంతానమైనటువంటి బాబుకును దేవుని మందిరం నాటబడిన వారే దేవుని మందిరం వర్ధిల్లుతూ సమయంలాగా దేవుని ఆరాధిస్తూ రూతు వలె దేవుని యొక్క రెక్కల కింద ఉంటూ ఆత్మానుసారంగా ఎదుగుతూ చిన్న వయసులైన రక్షణానుభవం కలిగిన వారే దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉన్నట్లు ప్రభు కృప సమాధానము అన్ని దీవెనలు ఇప్పుడు ఎలా మీ కుటుంబానికి చేరవచ్చిన మనందరికీ తిరిగి వెళ్తున్న ప్రయాణంలో ఉన్న మనకి ప్రేమ విధులు కూడా దేవుని కృప సహాయం చేయరుగాక. ఆమేన్. అందరికీ ప్రేమ కేక్ కటింగ్ ఉంటుంది. వెంటనే అర్జెంట్ ఏంది కా మీరికా ఏంది కా రావాలి అందరూ.
అక్క ఏంది ఇక మీరు రండి ఇక మీకోసం చూస్తుంటే ఓలు 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 అయిపోయింది కానీ ఇక ఫ్యాంట్ వేసేయండి విలియం మమ్మీని పిలిచిరాపో మమ్మీని తెరిచి పిలుచుకో ఆంటీని కూడా పిలుచుద్దా మమ్మీదాస్ ఆంటీని కూడా పిలుచు వీళ్ళు కూడా పిలుచు పిల్లలు రమ్మని చెప్పు పని అయిపోతుంది తెలుసా రా మమ్మీ రామ్మా రావాలా అగ్గిపెట్ట దేవక్క అగ్గిపెట్టి తీసుకురా త్వరగా రా ఇంక రండి రావాలి ఇక మీరు అయినా కోర్టు వేశారు కోర్టుకు దగ్గర తీసుకురాక అవసరమో లేదో పెట్ట అగ్గిపెట్టి లేకుండా పెట్ట అగ్గిపెట్టలేదా అన్ని అగ్గిపెట్టి తీసుకురండి రావాలి మీరు అగ్గిపెట్టి అలవాటు ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మనన్నా ఉండాలి లోపల అగ్గిపెట్టి ఉంది త్వరగా అగ్గిపెట్టి తేవాలి
అక్క ప్రార్థన బెల్సే మీరు ముందుకు రండి. గాడి తిరుగుతారా ఊరే రండి త్వరగా. రాణి అంతా అయిపోయింది ఏమన్నా ప్రార్థన వస్తారు వచ్చారు అక్క రండి అక్క రండి రండి అట్లా 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 అక్కేది ప్రార్థన నువ్వే చేయాలి మీరు ముందుకు రండి, మీరు ముందుకు రండి. ఇద్దరు కపుల్ ఇద్దరు ముందుకు రండి. ప్రార్థన ఒక్క నిమిషం మీరు వెనక్కి జరగండి. మీరు కనిపించట్లేదు, మీరు చేస్తున్నారు. కొంచెం మీరు ముందుకు రండి. మీరు కొంచెం వెనక్కి జరగండి. ఓకేనా? ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు తండ్రి. మీ దాసుడు మా ప్రియ సహోదరుడు ప్రభా ఆదేశాన్ని బట్టి అక్కను బట్టి స్తోత్రాలు. వారిని ప్రేమించి ఇచ్చిన రెండో సంతానము బాబుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థియేటర్ రిజనాలను బట్టి వందనాలు. తన మొదటి బర్త్డే ఘనంగా దేవుని సన్నిధిలో జరుపుకోవడం మీరు ఇచ్చిన కృపకై వందనాలు. వాక్య పెరుగులో మీ సన్నిధిలో నాటపడాలని, అభివృద్ధి చెందాలని మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలు వర్ధిల్లాలని మీరు ఇష్టపడినందుకు స్తోత్రాలు. లేఖన భాగాన్ని బయలుపరచని మీకు వందనాలు. వాక్యం ఎంత మాధుర్యంగా అయితే మాకు వినిపించబడిందో ఈ రీతిలో కేక్ కటింగ్ చేస్తున్న సహాయం చేయండి దేవా. మరి రాజేష్ అన్న అక్క వారి యొక్క కుమారుడి నిమిత్తమై తండ్రి సంతోషంగా కలిగి కేక్ కటింగ్ చేస్తున్న దీవించండి. ఈ కేక్ కటింగ్ చేస్తున్న మీ మహిమని మీ కృపణించండి. దీంట్లో ప్రభా ఎలా మాధుర్యం ఉందో వారి జీవితంలో కూడా అంత మాధుర్యం కలిగి ఆ బిడ్డ ఎదగటానికి సహాయం చేయండి. చిన్న వయసు నుండి ఏ బలహీనతలు అనారోగ్యం లేకుండా కూడా కాపాడమని ఇచ్చిన కేకును బట్టి స్తుతిస్తూ కట్ చేస్తున్న సహాయం చేయమని యేసు ప్రభు నామ విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. అక్కకండి ఇట్లా వచ్చేసి దాన్ని కూడా మీరు ముందుకు రండి ప్లీజ్. మీరు ముందుకు రావాలి ఫాస్ట్ గా. పట్టుకోండి, హ్యాండ్ పట్టుకోండి. Happy birthday to you. To you. Many blessings to you. Many blessings to you. వాళ్ళకి అదే పెట్టండి. మీరిద్దరు మీ ఇద్దరు పెట్టండి. రాజేష్ పెట్టేసేయండి. ఫోటో పోజ్ కాదు, ఫస్ట్ పెట్టేసేయండి. మీరు ఇచ్చిందే కాక తెప్పించండి. ఇదే చూస్తారు. మీరు పెట్టండి, పెట్టేసిన తర్వాత ఫోటో తీసుకుంటారు.
మంచి పట్టుకోరా అది ఇంకోసారి మంచి పట్టుకో చూడండి యాపిల్ ఇట్లా కేక్ కనిపించాలి చూడండి కొంచెం స్మైల్ ఉండాలి ఫేస్ లో అటు అటు ఒక నిమిషం రెడీ మీరు ఒకసారి మీరు గిఫ్ట్ చేసేట్లా రెడీగా చూడడానికి నవ్వాలి కొంచెం స్మైల్ రావాల్సిన ఫాస్ట్ అందరూ కవర్ అయ్యేటట్టు దూరంలో కొట్టాలి 2 ఫోటోస్ మళ్ళీ దగ్గర క్లోజర్లో కొట్టాలి చూడండి ప్లీజ్ ఓకే రైట్ చూడండి మేడం దగ్గర ఫస్ట్ పెట్టేసేయండి బాబు చూసి పెట్టండి బాబు చూస్తూ పెట్టాలి ఇక్కడ చూడకండి డైరెక్ట్ పెట్టేసేయండి మేము దగ్గర పాపని ముందుకే చూడండి ఓకేనా రెడీ పాపని ఇంకా జరుపుకోండి ఇంకా జరుపుతారు మీరు చూడండి బాబు బాబు వస్తున్నాడు ఓకే రైట్ నేను తీసుకొస్తాను ఎవరైనా ఫోటోలు తీసుకోవాల్సిన పోటీ త్వరగా పోటీ కావాలా బిల్లింగ్ కావాలి రండి అక్కడ
దగ్గర రావాలి అందరంగా మీ తర్వాత దిగండి వాళ్ళు అయినది మీరు రండి.